రోజు అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా మా పెద్దోడికి అయితే స్కూల్కి హాలిడే ఉంది అని చెప్పి నేనైతే 7 o'clockకి లేచాను. లేచి ఇలా బయటకు వచ్చానో లేదో మా బుడ్డిగా నాతో పాటు లేచి మీ మమ్మీ అనుకుంటూ వచ్చేసిండు. సో ఇంకా అందుకని ఇంకా నైట్ కొన్ని అంట్లయితే ఉన్నాయి, అవి తోమలేదు. నైట్ అయితే కొన్ని అంట్లు ఉన్నాయి, అవి తోమలేదు అనమాట. తినే ముందు మేము తిన్నాక తోమాను, పిల్లలు తిన్న తర్వాత తోమలేదు. అట్లా చిన్న పడుకోబెట్టే గ్యాప్లో నేను పడుకున్నా. అలాగే స్వీట్ బూందీ ఆల్మోస్ట్ గిన్నె నిండా చేసిన, ఎందుకంటే ఎన్నిసార్లు కొన్నా కూడా సరిపోవట్లేదు, వెంటనే అయిపోతుందని చెప్పి ఇంట్లో చేద్దామని దీని నిండా చేసా. బట్ బూందీ షేప్లో అయితే ఎగ్జాక్ట్గా రాలే, కానీ టేస్ట్ మాత్రం యాజ్ టీజ్ ఉందన్నమాట. సో దీని నిండా చేసా. ఒక్క నైట్లో అవగొట్టేశారు. ఈవినింగ్ స్నాక్స్ టైం కని చేస్తే ఒక్క నైట్లో అవగొట్టారనమాట. నేనైతే మంచి డబ్బాలో పెట్టేసి రోజు కొంచెం పెట్టొచ్చు కదా అన్నట్లు అనుకున్నాను, కానీ అవి అయిపోయాయి. ఇంకా నైట్ పాలు తాగిన డబ్బా మా బుడ్డిగడ్ది, అది కడిగి వేడి చేయాలి. ఇంకా గ్యాస్ బండ్ అయితే నైట్ తుడవలే, మార్నింగ్ లేచాక తుడిచాను. ఎలాగో స్కూల్ లేదుగా అడుగు పడకుండా. యాక్చువల్లీ స్కూల్ ఉంటే స్టవ్ మీద అన్నం అవుతుండేది ఈ గ్యాప్లో, కానీ నిదానంగా వండుకుందామని చెప్పేసి ఒక స్టవ్ మీద అయితే డికాషన్ పెట్టేసి గ్యాస్ బండ్ అంతా కూడా నీట్గా తుడిచేసిన. అలాగే మా చిన్ని బాబు కోసం అయితే పాలు అయితే వేడి చేసి పక్కన పెట్టేసిన. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యే గ్యాప్లో ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో ఏదైనా తినడానికి స్నాక్స్ కానీ లేదంటే పాల డబ్బాలో పాలు పోసిస్తే పాలు తాగుతాడు. కొంచెం ఆ టైంలో విసికిచ్చకుండా ఉంటాడు అనమాట. సో దట్ నాకు పని ఈజీ అవుతుంది. ఇంకా ఈరోజు అయితే బాక్సులు పెట్టే పని లేదు కాబట్టి హడావుడి అయితే ఏం లేదు, నిదానంగా చేసుకుంటా. టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తానమాట. ఈరోజు యాక్చువల్గా ఇడ్లీ అనుకుంటున్నా, సో తొందరగానే అయిపోద్ది కాబట్టి ఇడ్లీ కూడా టీ తాగేసి ఇడ్లీ పెట్టేసి పక్కన చట్నీ చేస్తుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా మా పెద్దోళ్ళు లేవలేదు. నైట్ తోమినట్లయితే ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ కూడా సర్దేయాలి అంట్ల స్టాండ్లలో, తర్వాత సర్దుకుంటాను. ఇడ్లీ అయితే పెట్టేసేసిన, 4 ప్లేట్లు పెట్టిన నలుగురికి. జనరల్గా గుండె పొంగనాలు కానీ బోండాలు కానీ ఒక్క నిమిషం వస్తున్నావు డాడీ, ఇష్టమైన అయితేనేమో ఎక్కువ చేసేస్తా, కానీ ఇడ్లీ కాబట్టి ఎగ్జాక్ట్గా 4 ప్లేట్లు నలుగురికి, మనిషికి ఒక ప్లేటు, అంతకన్నా ఎక్కువ తినాలి అయితే అనిపించదు. ఇన్ కేసు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం తర్వాత మళ్ళీ వేడివేడిగా పెట్టొచ్చు కదా అని పెట్టట్లేదు అనమాట. అంతకుమించి ఎక్కువ తినము. ఎలాగో స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేది లేదు కాబట్టి 4 పెట్టేసిన. ఒకవేళ స్నాక్స్ బాక్స్లో పెట్టేది ఉంటే పైన చిన్న చిన్న బటన్ ఇడ్లీ పెడతాను అనమాట. కానీ ఇప్పుడు స్నాక్స్ బాక్స్ కూడా లేదు కాబట్టి నేనైతే నలుగురికి 4 అన్నట్టు పెట్టా, మంచిగా ఒక ప్లేట్ లాగా. ఇంకా పల్లీలు అయితే ఏం చేసినా కొద్దిగా కొబ్బరి కూడా కట్ చేసి పక్కన పెట్టేసిన. ఇవి ఇడ్లీ అయ్యే గ్యాప్లో చట్నీ అయితే మిక్సీకి పట్టేసేసుకోవాలి. ఏమైంది 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 అన్న ఏమన్నాడు? కొట్టాడా? పడేసాడా? ఏమైంది? ఇది లాక్కున్నాడా? ఏమైంది? లాక్కున్నాడా? పెడుతుందా పాపకా? సరే అభిదా స్లోగా. వస్తున్నా. సూపర్. హలో బాయ్. ఈరోజు అయితే బెడ్షీట్లు అయితే మిషన్లో వేయాలి. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఊరిలో వచ్చినా వేసేస్తా, ఇంకా నిన్ననే వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. సో ఇంక ఈరోజు ఎలాగో ఫ్రైడేనే కదా, బెడ్షీట్లు అవన్నీ ఉతికేసుకుంటే అయిపోతుంది అనేసి. ఉతకడం అంటే చేతుల మీద ఏం ఉతుకుంటూ మిషన్లోనే వేసేస్తా. సో బెడ్షీట్లు తీసి మిషన్లో వేస్తా. ఇదైతే దోమతెర, దోమలకి ఎంత ఆగుతుందో లేదు అది లేదు, చలికి అయితే బాగా పనికొచ్చేది. యాక్చువల్లీ ఇది ఇంత చలికి ఫ్యాన్ వేసుకోవడం అంటే కష్టము, ఫ్యాన్ గాలి తట్టుకోలేము అనమాట, చలి వచ్చేస్తుంది. సో కొంచెం ఈ దోమతెర ఉండడం వల్ల ఫ్యాన్ గాలి కూడా ఎక్కువ రాదనమాట. మనం కొంచెం ఎక్కువ పెట్టేసరికి చాలా తక్కువ వస్తుంది లోపలికి. డైరెక్ట్గా వచ్చిన దానికి కొంచెం ఇది అడ్డం ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకని అది మస్ట్ అండ్ షుడ్గా వాడుకునే ఉన్నది వచ్చిన కాంచి. అది కూడా మిషన్లో వేసేస్తాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం నల్లగా అయింది అన్నప్పుడు, డస్ట్ పట్టేసింది అన్నప్పుడు
అట్లా అది కూడా మిషన్లో వేసేస్తా, ఉతికితుంది మళ్ళీ వేసేస్తాను అనమాట. అలాగా ఇప్పుడు కాసేపు ఇదంతా తీసి ఇదంతా దులిపేసి నీట్గా అయితే చేసేసుకోవాలి బెడ్. దానికన్నా ముందు ఈ మిషన్లో పడేసి టీ తాగేసిన తర్వాత వచ్చి బెడ్ అయితే నీట్గా చేసేస్తా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి, ఎందుకంటే ఇడ్లీ కాబట్టి. ఇడ్లీ చల్లగా అయితే తినలేము, వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది, ఈజీగా తినేయచ్చు అనమాట. సో మళ్ళీ చల్లగా అయిపోతే కొంచెం గట్టిగా అయింది కదా, తినాలనిపించదు. నాకైతే ఇడ్లీ అంటేనే చాలా తక్కువ నేను చేయడము, వీక్లీ వన్స్ అంతే, మ్యాక్సిమం వన్స్ చేస్తాను వీక్లీ. ఎవ్రీ వీక్ అని కాదు, పిండి వేసిన ప్రతిసారి ఒకసారి అయితే చేస్తాను అంతే. అందుకని ఎక్కువ ఇడ్లీ పిండి అయితే వేసుకోను. ఇంకా ఇడ్లీ పెట్టేసుకునే గ్యాప్లో నేనైతే మిషన్లో అయితే దుప్పట్లు వేసేసా, అవి అవుతూ ఉన్నాయి. బెడ్షీట్లు వేస్తున్నా. ఈ బట్టలు ఉతికే పనులు అయిపోతే చాలా పని తగ్గినట్టు అనిపించింది, బట్ బట్టలు అవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే నేను వేడి నీళ్ళు పెట్టేస్తా, ఎస్పెషల్లీ వెదర్ ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేడి నీళ్ళు పెడతాను అనమాట. మా బెడ్షీట్లకి యూజువల్గా ఎప్పుడైనా వేడి నీళ్ళే. ఇంకా మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే మా పెద్దోడు దాదాపు తినేస్తాడు. ఇంకా మా చిన్ని బాబు అయితే ఏదో మేము తింటూ ఉంటుంటే ప్యారల్గా తినాలి అనుకుంటాడు, కానీ అస్సలు తిండు, అలా ముక్కలు ముక్కలు చేసి పక్కన పడేస్తాడు అనమాట. ఇంకా మేము తిన్నాక తినిపించి ఆ బట్టలు అయితే మడత పెట్టేయాలి. యాక్చువల్గా ఏంటో నేను 5 ప్లేట్లు పెడతాను ఎప్పుడు పెట్టినా కూడా. ఈరోజు ఎటు ఆలోచించాను ఏంటో, అంటే జనరల్గా బాక్స్లో పెడతాను కదా మా పెద్దోడికి స్నాక్స్ బాక్స్లో, ఈరోజు బాక్స్ లేదు కదా అన్న ఆలోచనతో నేను ఒక ప్లేట్ తక్కువ పెట్టాను అనమాట. సరిపోలేదు, ఎందుకంటే మా పెద్దోడికి ఖచ్చితంగా 2 ప్లేట్స్ అయితే మంచి తింటాడు, 1.5 ప్లేట్ టు 2 ప్లేట్స్ తింటాడు అనమాట మంచిగా. వాడి ఇంకా ఏమంటారు, వాడు 3 అనమాట. మ్యాక్సిమం అయితే 1.5, ఇంటి దగ్గర ఉంటే మాత్రం 2 ప్లేట్స్ తింటాడు, ఒక్కొక్కసారి 1.5 ప్లేట్ తింటాడు అనమాట. ఈరోజు అసలు సరిపోలేదు. ఇంకెలాగో మా బుడ్డిగాడు అయితే తినలేదు కాబట్టి ఇంకా మా చిన్నోడి కోసం పెట్టిన ప్లేట్ కూడా మా పెద్దోడికి పెట్టేసి, మళ్ళీ మా చిన్నోడి కోసం ఒక ప్లేట్ ఇడ్లీ అయితే మళ్ళీ కుక్కర్లో పెట్టేసా. ఇడ్లీ దాంట్లో తొందరగా అవుతాయని ప్యారలల్గా ఇంకా అన్నం కూడా వండేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా చిన్నోడికి తొందరగా తినిపించేస్తా రైస్, అందుకని చెప్పి అన్నం కూడా పెట్టేసి ఇడ్లీ అయిన వెంటనే ఇంకా ఇడ్లీ తినిపిస్తూ ఉన్నా. ఇంకా మా చిన్ని బాబుని అయితే కూర్చోబెట్టి తినిపించడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తిప్పలేకపోతున్నా, ఎత్తుకొని గంటలు తిప్పాలంటే చాలా కష్టం. బ్రేక్ఫాస్ట్ అయితే 30 minutes to 45 minutes ఖచ్చితంగా టైం పడుతుంది అనమాట. అదే లంచ్ రైస్ విషయానికి వస్తే 1 hour to 1.5 hour ఈ టైం పడుతుంది నాకు. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపించిన 8:30 కలా పెట్టేస్తే 9:15 అలా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. 11కి అట్లా స్టార్ట్ చేస్తాం మళ్ళీ అన్నం తినిపించడం. సో ఇంకా మా బుడిగాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించిన వెంటనే లంచ్ కోసం ప్రిపరేషన్స్ అనమాట. రైస్ అయితే ముందే వండేసి పెట్టేశాను కాబట్టి అన్నాలు అవి తిన్న తర్వాత నేనైతే ఈరోజు ఆలు ఫ్రై అలాగే పచ్చిపులుసు చేద్దామని చెప్పి ఆలు అయితే కట్ చేసేస్తున్నా. ఇంకా అన్నం ఎందుకు ముందే వండానంటే కొంచెం లేట్ అయినా సరే, ఇంకా ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొట్టుకోవడం అలా జరిగినా సరే, రైస్ అయితే అట్లీస్ట్ వేరే ఏదైనా పెరుగు కానీ ఏదైనా చట్నీ కానీ వేసి తినిపించచ్చు. ముందు రోజు టమాటా చట్నీ కూడా కొంచెం ఉందన్నమాట, ఏదైతే తినిపించేయచ్చు ఒక రైస్ టైంకి కర్రీ అవ్వకపోయినా అని చెప్పేసి రైస్ అయితే వండేసి పెట్టేసిన. లేదు తర్వాత పెట్టేద్దాం అనుకుంటా, మళ్ళీ కరెక్ట్గా మర్చిపోతాను అనమాట పెట్టే టైంకి. ముందే వండి పెట్టుకుంటే 11కి అట్లా స్టార్ట్ చేస్తే 12-12:30 కల్లా లంచ్ అయిపోద్ది మా చిన్ని బాబుకు తినిపించడం, ఇంకా పడుకోబెట్టేయచ్చు అనమాట. ఒకవేళ ప్యారల్గా మేము కూడా ఒక్కొక్కసారి 11:30-12 కల్లా లంచ్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే రోజు ఎర్లీ మార్నింగే వండేస్తాను కాబట్టి రైస్ తొందరగానే నేను ఇంకా లంచ్ అయితే చేసేస్తాం. ఎందుకంటే మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కాబట్టి. ఇంకా సరే అని చెప్పి పచ్చిపులుసులకు కూడా నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఈ కర్రీ అయ్యే గ్యాప్లో అంట్లు కూడా తోమేయాలి. ఏంటి చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ చెప్పు ఏమైంది, ఏం చేసినావు, ఏమైంది అంటే ఇంకా వీళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉన్నారంటే చాలు కొట్టుకోవడమే, 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వరన్నమాట. లిటరల్లీ అసలు ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది, అసలు ఏ పని చేయనివ్వరు. నా జుట్టు అయితే పీకి పెట్టాడు మా బుడ్డిగాడు. వాళ్ళిద్దరు కొట్టుకునేమేమో కానీ వచ్చి నా జుట్టు మీద పడతాడనమాట. జుట్టు అంతా పీకేస్తాడు, మొహం మీద స్టిక్కర్ ఉంచాడు, అది ఏముంచాడు అనమాట. ఇంకా నా జుట్టు అయితే అందుకే అంత మెస్సీగా ఉంది. బాగా కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. 5 నిమిషాలల్లో అలా వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఊరుకొచ్చి మళ్ళీ పని చేసుకునేపాటికి చాలా టైం పడుతుంది. ఇంకా ఒక్కడుంటే కొంచెం బెటర్ అనమాట, హ్యాండిల్ చేయొచ్చు. ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం కొట్టుకుంటూ ఉంటారు కదా. సో ఇక బాగా ఇంతసేపు పొద్దు నుంచి ఏడుస్తూనే ఉన్నారు కాబట్టి కొంచెం స్నాక్స్ అలా ఇద్దామని చెప్పేసి స్నాక్స్ అయితే బూందీ చేశాను, ఇంట్లో చేసినవే. సో ఆ బాక్స్ నిండా చేసి పెట్టేశాను అనమాట. ఈ బాక్స్ ఇంకొకటి ఏమో చప్పటి బూందీ చేశాను, ఇవేమో కారం బూందీ, ఇంకా స్వీట్ బూందీ 3 అయితే చేశాను కదా. స్వీట్ బూందీ నైటే తినేసాడు అనమాట. మా పెద్దోడు నచ్చింది అనుకుంటా, ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత లంచ్లోకి నంచుకున్నాడంట స్వీట్ బూందీ. ఇంకా అది అయిపోయింది.
నీకెవరు ఇచ్చారు? నీకు ఇచ్చిందా నేను? నీకు ఆమె ఇచ్చిందా? నిన్ను పిలిచింది ఆమె తినని? నిన్ను పిలవలేక ఎందుకు కూర్చున్నావు? సరే ఇస్తాడు నోర్మి. నడుపో, కూర్చొని తినిపో, నడు. కాదు, చెక్ చేయ ఒకసారి, టేస్ట్ చేసి పదా. మంచిగా వెళ్ళు, కూర్చొని తినిపో. నడు, వేసుకోవా? ఎందుకు? చి అన్న ఏమంటాడు? ఏం చేస్తున్నారు డాడీ? పెద్దడా? లే లే, కొద్దిసేపు ఫైటింగ్ అన్న భూమి ఇస్తలే, తీసుకోపో. ఇయ్యట్లే, ఏమి ఇయ్యట్లే. అవి భూమి అంటే తమ్ముడు కాసేపు నానయ్య. ఇంకా వీళ్ళ ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నాకైతే లంచ్ అయితే అయిపోయిందనమాట. ఆలు ఫ్రై చూడడానికి ఇలా ఉంది, కానీ ఫ్రై మీన్స్ డీప్ ఫ్రై అయితే ఏం చేయలేదు. డీప్ ఫ్రైకి చాలా ఆయిల్ పడుతుంది అనమాట ఆలు ఫ్రై అవ్వడానికి. సో నేను మామూలుగా దగ్గరికి వండేసాను, ఎసరు లేకుండా, జస్ట్ రైస్కి కొంచెం కలిసేలాగా గ్రేవీ ఉండేలాగా, ఓన్లీ ఆనియన్తో అనమాట. ఓన్లీ ఆలుతో, ఆనియన్స్ ఏమి యాడ్ చేయాలి ఆలులో. ఇంకా పక్కనే ప్యారల్గా పచ్చిపులుసు. నేను ఇలా దగ్గరికి ఏమైనా కర్రీస్ చేశారంటే ఖచ్చితంగా చారు లాంటిది ఏమైనా చేసుకుంటాను అనమాట, లేకపోతే అసలు ఒక పూటకు కూడా అవ్వదు కర్రీస్. ఇంకెలాగో ముందు రోజు చేసిన టమాటా చట్నీ కూడా ఉంది కాబట్టి టమాటా చట్నీ, ఆలు ఫ్రై, అలాగే పచ్చిపులుసు సరిపోయిద్ది అనమాట. ఇక గ్రేవీ లాగా కర్రీలా చేసి సరిపోద్ది, కానీ ఇలా దగ్గరికి చేస్తే కర్రీస్ సరిపోవు, ఎక్కువ తింటాం కాబట్టి కర్రీ అనేది. సో అలాగే ఇంకా మా బుడ్డిగాడికి ఫస్ట్ ఆ కర్రీస్ అయిన వెంటనే వేడిగా ఉన్న రైస్ తీసుకొని పచ్చిపులుసు వేసి తినిపించేసి పడుకోబెట్టేసిన. లేదు అంటే ఇద్దరు ఏదో ఒక చిన్న విషయానికి బొమ్మల దగ్గర దేని దగ్గర కొట్టుకోవడం, ఏడవడం స్టార్ట్ చేస్తారు అనమాట. అందుకని ఇంకా లంచ్ కూడా తొందరగానే పెట్టేసి పడుకోబెట్టేసిన అనమాట. ఇంకా మా చిన్నోడికి పడుకోబెట్టి వచ్చిన వెంటనే ఇంకా మేము కూడా తినాలన్నమాట. ఆకలి వేసేస్తుంది. 12:30 అయిపోయింది కదా, జనరల్గా 11:30 12 కల్లా తింటా లంచ్. సో ఈరోజు కొంచెం 12:30 అయ్యేపాటికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. నేను కర్రీ అయ్యే గ్యాప్లోనే మార్నింగ్ అంట్లన్నీ తోమేసి బాటిల్స్ కూడా కడిగేసి పెట్టేసిన. ఆ చిన్న గిన్నె మాత్రం మా చిన్నోడికి తినిపించింది అనమాట. సో ఇప్పుడు ఆ సింక్ కూడా నీట్గా కడిగేసిన. ఇంకా లంచ్ అయితే తినేయాలి. జనరల్గా అయితే తొందరగా తినేసి అలవాటు వల్ల బాగా ఆకలేసింది. ఫాస్ట్ లంచ్ తినేసి మా పెద్దోడు కూడా తినిపించేసిన తర్వాత కొద్దిగా అయితే రిలాక్స్ అయిపోయాను. ఇదేమో టమాటా ఇంట్లో కాసిన చెట్టుకి అనమాట. ఫస్ట్ టైం, మొదటిసారి టమాటా కాసింది ఇంట్లో చెట్టుకి. ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట ఫస్ట్ టైం. ఇలా ఇంట్లో కూరగాయలు పండించుకుంటే ఎంత బాగా అనిపించింది, బయట కొనాల్సిన అవసరం లేదు కానీ చెప్పేసి. చూసారు కదా, ఇద్దరికి మా పెద్దడికి హాలిడే ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలతో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మాత్రం ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి